రోజు ఈ వ్లాగ్ లో నేను వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు, అంటే నేను కూడా స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో చాలా క్వశ్చన్స్ నా మైండ్ లో అయితే రన్ అయ్యేవి. సో అవి ఏంటి, యాక్చువల్లీ ఆ క్వశ్చన్స్ ఏంటి అనేవి నేను అప్పుడు ఫస్ట్ నుంచి కూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకునేదాన్ని. లైక్ ఏ క్వశ్చన్స్ తీసుకొని అవి నేను చాలా సెర్చ్ చేసేదాన్ని. బట్ అన్ని మన బాడీకి సెట్ అవ్వవు, కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. సో ఈ వ్లాగ్ లో నేను వచ్చేసి మీకు కంప్లీట్ డీటెయిల్ ఇస్తాను. అసలు ఇంటర్మీడియట్ అంటే ఏంటి, దాని టైప్స్ కానివ్వండి. ఇక్కడ నేను 10 క్వశ్చన్స్ ఫస్ట్ టాస్క్ నేను చేసినప్పుడు పెట్టుకున్నా. ఆ 10 క్వశ్చన్స్ అనేవి మీకు నేను ఈరోజు ఆన్సర్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది, 5 days అయింది అనుకుంటాను, ఒక 5 to 7 days అయింది నేను బ్లాగ్ అప్డేట్ చేసి. ఇంకొకటి ఏంటంటే ఈ 5 to 7 days లో కూడా నేను ఇంటర్మీడియట్ అస్సలు చెయ్యలేదు. చేయకపోగా నేను తినేది డైలీ కన్నా కూడా క్యాలరీస్ ఎక్కువ కన్సంప్షన్ అనేది నేను చేశాను ఈ పర్టికులర్ డ్యూరేషన్ లో. సో దట్ నేను కొంచెం వెయిట్ పుట్టప్ అయ్యానని నాకు అనిపిస్తుంది. అంటే నా బెల్లీ అది కొంచెం ఉబ్బరంగా అది ఉండటం, కొంచెం పొంగటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో నేను ఏంటంటే మళ్ళీ రేపటి నుంచి ఒక కొత్త డైట్ తో మేము ముందుకు వస్తున్నాను. డైలీ ఏం తింటున్నాను, ఏం చేస్తున్నాను, ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. సో ఆ వ్లాగ్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, ఏం చేయాలి, డైలీ అసలు ఎలా టైం మీరు చూసుకుంటారు, ఏ టైంకి స్టార్ట్ చేస్తారు, ఏ టైంకి ఎండ్ చేస్తారు, ఇవన్నీ కూడా నన్ను అడుగుతున్నారు చాలా మంది. సో నేను ఈ అన్నిటికీ కూడా రేపటి నుంచి వచ్చే వ్లాగ్స్ లో నేను కవర్ చేసేస్తాను. ఈ రోజు అయితే మనం ఈ 10 క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాము. అండ్ ముందుగా మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నోటిఫై చేసుకోండి. సో దట్ నేను చేసే ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అనేవి. నా ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇంటర్మీడియట్ చేద్దాము అనగానే నా మైండ్ లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అయితే నాకు అసలు ఇంటర్మీడియట్ కోసం ఎలా తెలిసింది అనేది కూడా మీకు చెప్తాను. మీలాగే నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంత నేను లావ్ అయిపోయాను, తగ్గుతానా, అసలు ఏం చేయాలి, చాలా డైట్స్ ఫాలో అయ్యేదాన్ని. వర్సటైల్ విక్కీ మీకు ముందు కూడా చెప్పాను. మీకు ఒకవేళ తెలియకపోతే ఇక్కడ నేను కింద డిస్ప్లే చేస్తాను చూడండి, వర్సటైల్ విక్కీ అని చెప్పేసి. ఆమె ఛానల్లో చాలా డైట్స్ ఉండేవి. అంటే ఎగ్ డైట్ మోస్ట్ ఫేమస్ ఆవిడ ఛానల్లో. ఆ ఎగ్ డైట్ వచ్చేసి 10 days కి 10 kgs వెయిట్ లాస్ ఆవిడ నాకు చెప్పింది. సో నేను చేశాను అండ్ ఐ లాస్ట్ రియల్లీ 10 kgs నేను వెయిట్ లాస్ అయ్యాను. అండ్ ఏదైనా డ్రెస్ వేసుకుంటే పార్టీస్ కి ఎక్సలెంట్ గా ఉండేది. బట్ అక్కడ ఏమైంది అంటే 10 days తర్వాత నెక్స్ట్ 11th day నుంచి నేను అక్కడ బ్రేక్ చేసి నార్మల్ గా ఫుడ్ అది డయటే చేశాను. బట్ ఈ డైట్ ఆపేసి నార్మల్ డైట్ కి వచ్చేసరికి ఏమైంది అంటే వెయిట్ నేను మళ్ళీ పుటప్ అయిపోయాను. అక్కడ నాకు డిసడ్వాంటేజ్ అయిపోయింది. నేను చేసిన కష్టం, అంటే నోరు కట్టుకుని చేయటం చాలా కష్టం కదండి, చేశాను బట్ నాకు రిజల్ట్ కనిపించలేదు. అది చేస్తూనే జీవితాంతం ఉండాలి అంటే చాలా కష్టం మనందరికి. సో నేను ఇంకా అలా లాంగ్ సర్చెస్ అనమాట, గూగుల్లో కానివ్వండి, ఇంకా యూట్యూబ్ లో కానివ్వండి, ఇదే పని. ఎవరినైనా అడిగితే తెలుసుకోవాలి, ఎవరినైనా మీరు ఎలా తగ్గారు ఇదే కాన్సెప్ట్ లో ఉండేదాన్ని నేను. అలా నేను వెళ్తుంటే ఒకరోజు ఇన్స్టాగ్రామ్ లో అనుకుంటాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కోసం ఒక ఆమె, తను ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, చూసి చలో అసలు ఏంటి ఇది అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అసలు వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే ఒక లాంగ్ సర్చ్ వరకు, అంటే ప్రతి ఒక్కరు డీటెయిల్స్ ఇస్తున్నారు బట్ ఒక డీప్ డిస్క్రిప్షన్ అయితే దానికోసం ఏమీ లేదు. ఈ టైప్స్ ఉంటే ఇలా చేయాలి, అలా చేయాలి, అసలు ఏం తినాలి, ఎలా ఉండాలి, డేని ఎలా కంప్లీట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఏం డీటెయిల్స్ ఉండట్లేదు. సో నేను చాలా లాంగ్ రీసెర్చ్ చేశాను. నాకు చాలా టైం పట్టింది రీసెర్చ్ చేసి నేను నా బాడీకి అలవాటు చేసుకోవటానికి కూడా. సో అసలు యాక్చువల్లీ ఇప్పుడు నేనైతే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఒక డేలో ఒక పర్టికులర్ టైం మనం తింటాం, ఇంకా మిగిలిన పర్టికులర్ టైం మనం ఫాస్టింగ్ ఉంటాం. ఎగ్జాంపుల్ ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి, అది కూడా మన క్వశ్చన్ లో ఒకటి నేను చెప్తా ఉంటాను, వినండి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ టైం మనం పర్టికులర్ క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ మాత్రమే తింటాం. అందులో కొన్ని ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలి. అది డిపెండింగ్ అపాన్ పేషెంట్ టు పేషెంట్ మారిపోతుంది. ఇక్కడ నేను పేషెంట్ అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే నార్మల్ పర్సన్ వెయిట్ గెయిన్ ఎక్కువ తగ్గటం చాలా ఈజీ అండి. కానీ పీపుల్ సఫరింగ్ విత్
చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటారు. డయాబెటీస్ అవ్వచ్చు, పీసీఓఎస్ పీసీఓడి వాళ్ళు అవ్వచ్చు, థైరాయిడ్ వాళ్ళు అవ్వచ్చు, ఇలా చాలా మందికి హెరిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓవర్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదంతా ఏంటంటే చాలా క్లమ్స్ గా ఉండేది నా మైండ్ లో. సో నేను ఏం చేయాలి అనుకునేటప్పుడు నాకు ఫస్ట్ నేను గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసాను వాట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దెన్ నాకు వచ్చిన ఆన్సర్ ఈస్ పర్ఫెక్ట్. గూగుల్ చెప్పే ఆన్సర్స్ నేను రాంగ్ అని చెప్పాను, కాకపోతే నాకు వచ్చిన ఆన్సర్ కి నా బాడీకి నేను ఎలా ట్యూన్ చేసుకోవాలి అనేది నాకు చాలా టైం పట్టేసింది అనమాట. సో నేను అన్ఫార్చునేట్లీ చాలా ఛానల్స్ చూస్తూ ఒక్క ఛానల్ దగ్గర నాకు దొరికింది. ఆ ఛానల్ పేరు నేను మర్చిపోయాను. ఇన్ కేస్ నాకు దొరికితే మాత్రం డిస్క్రిప్షన్ లో పెడతాను, వాళ్ళది కూడా చెక్ చేయండి. దాని వల్లే నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కోసం తెలిసింది బేసిక్ గా. సో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం తింటాం, మిగిలిన పర్టికులర్ టైం పీరియడ్ మనం ఫాస్ట్ చేస్తాం. ఈ ఫాస్ట్ చేసే టైం అంతా మనం ఎటువంటి సాలిడ్స్ తీసుకోకూడదు ఎక్సెప్ట్ ఫ్లూయిడ్స్. ఆ ఫ్లూయిడ్స్ కూడా 0 క్యాలరీ డ్రింక్స్ అయి ఉండాలి. సో అది నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు కూడా నాకు మినిమం ఐడియా లేదు దానికోసం. సో మన సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోతాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్స్. సో ఇందులో చాలా టైప్స్ ఉన్నాయండి. నా సెకండ్ క్వశ్చన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కోసం సెర్చ్ చేయగానే చాలా చెప్తున్నారు. అయితే అది ఏది చేయాలి ఏది చేయకూడదు ఇంత కూడా నాకు నాలెడ్జ్ లేదు. అండ్ నేను పర్సనల్ గా సజెస్ట్ చేసేది 16/8 అండి. 16 అవర్స్ ఫాస్ట్ చేస్తాము మనం, 8 అవర్స్ ఈటింగ్ విండో ఉంటాము. ఆ 8 అవర్స్ ఈటింగ్ విండోలో 3 మీల్స్ తీసుకుంటాము. సో ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరి బాడీ ఒకేలా ఉండదు. సో ఫస్ట్ మనకేంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యలో స్నాకింగ్, లంచ్ స్నాకింగ్, ఈవినింగ్ స్నాకింగ్, మళ్ళీ డిన్నర్ అయ్యాక చిల్లర ఇవి తినటం ఏంటంటే మనకి అలవాటు. అది మనం తినేది అట్లీస్ట్ ఒక బిస్కెట్ అయినా అది కూడా కౌంట్, అది కూడా ఒక ఏమంటారు మీల్ కింద కౌంట్ అయిపోతుంది. ఏదైనా ఒక టైం పీరియడ్ లో తీసుకోవాలి, మనం అలా తీసుకోము. మధ్యలో ఒక సపోజ్ ఆ హెల్తీ ఫుడే అవ్వచ్చు, కాకపోతే అదొక మీల్ అయిపోతుంది. లంచ్ చేసేటప్పుడు చేసేసారు అనుకో ఇట్ ఈస్ ఫినిష్డ్. కానీ లంచ్ చేసి ఒక 10-15 మినిట్స్ అయ్యాక ఇంకొకటి తీసుకుంటే అది ఇంకొక మీల్ కింద కౌంట్ అవుతుందంట. సో ఇదన్నమాట. సో మనం ఏం చేయాలంటే 8 అవర్స్ ఈటింగ్ విండోలో 3 మీల్స్ మాత్రమే తీసుకోవాలి. ఆ 3 మీల్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. అస్సలు స్కిప్ కాకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ గా వీడియో చెక్ చేయండి. సో కెన్ పీసీఓఎస్ అండ్ థైరాయిడ్, డయాబెటీస్ ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చండి. ఏ ఫిజిషియన్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ కన్సల్టెన్సీ కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ బాడీని ఫస్ట్ 1 వీక్ కూడా మీరు టెస్ట్ చేసుకోండి. లైక్ మీరు ఎంతసేపు ఆకలితో ఉండగలుగుతున్నారు. వాటర్ కానివ్వండి, గ్రీన్ టీ కానివ్వండి, సోడా కానివ్వండి, ఇవన్నీ తాగుతూ మీరు ఎంతసేపు మీ బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండగలుగుతున్నారు. ఫస్ట్ ఈ పీరియడ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఎప్పుడైతే మీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మీ మీల్స్ అనేవి 3 మాత్రమే తీసుకోవాలి. 6, 7, 8 ఇలా అలవాటు ఉన్న వాళ్ళు అయితే తగ్గిస్తూ రండి. బట్ నాకు యూజువల్లీ ఒక 4 మీల్స్ అలవాటు, 4 to 5 మీల్స్ తినేదాన్ని. అంటే లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యలో ఏదో ఒక స్నాక్ చేసేదాన్ని, మళ్ళీ లంచ్. మాకు లంచ్ అయ్యాక అట్టి పరిస్థితుల్లో అదేదో ఒక స్వీట్ అలవాటు ఉండేది. అండ్ దెన్ మళ్ళీ ఈవినింగ్ నాకు స్నాక్స్ అలవాటు. డిన్నర్ నేను చాలా ఫాస్ట్ ఎర్లీగా కంప్లీట్ చేసేస్తాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఉండేది కాదు. సో ఇలా నాకు అలవాటు అనమాట నా డైలీ రొటీన్. నేను చాలా కష్టపడ్డా, అంటే లైక్ నా ఆ పీరియడ్ తగ్గించుకోవడానికి. తినేది హెల్దీ ఫుడే, బట్ స్టిల్ అదొక మీల్ కింద కౌంట్ అయిపోతుంది. అది తగ్గించుకోవడానికి నేను చాలా ట్రై చేశాను. అండ్ నేను 2-3 మీల్స్ కూడా ఉండిపోతాను, లేదంటే ఒక్కొక్కసారి 1 మీల్ a డే చేస్తూ ఉంటాను. మధ్యాహ్నం తింటాను, ఇంకా దెన్ రెస్ట్ ఆఫ్ ద డే నేను ఫాస్ట్ చేసేస్తాను. అదేంటంటే మన బాడీని అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఒక పర్టికులర్ దానికి అడాప్ట్ చేయటం వల్ల నాకు అది అలా అలవాటు అయిపోయింది. సో పీసీఓడీస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకుండా హ్యాపీగా చేయండి. బట్ జస్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్. ఒక పర్టికులర్ 1 వీక్ టెస్ట్ చేయండి, చేసాక మీకు అర్థమైపోతుంది. అండ్ దెన్ ఆ 1 వీక్ అలా అలవాటు అయిన తర్వాత అప్పుడు 14 అవర్స్కి వెళ్ళండి. 14 అవర్స్ ఫాస్ట్ చేసి 6-8 అవర్స్ తినటం. ఇది అలవాటు చేసుకుంటే మీకు చాలా మిగిలిన మెథడ్స్ అన్ని మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ టైప్స్ అడిగారు కదా,
ఫస్ట్ వచ్చేసి 16/8 చేయొచ్చు, లేదంటే 20/4 చేయొచ్చు. ఈ 20/4 ఏంటంటే మోడల్స్ ఉంటారు కదండి, సినీ యాక్టర్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, ఈ మెథడ్ ఫాలో అవుతారు. 20 అవర్స్ పాస్ చేశాక 4 అవర్స్ లో 2 మీల్ గానీ 1 మీల్ గానీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సమ్ చీట్ డేస్ లో కూడా అంతే, వాళ్ళు ఫాస్టింగ్ పీరియడ్ అయితే మానరు గానీ ఇదైతే చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఆల్టర్నేట్ డేస్, ఒక రోజంతా ఉపవాసం ఉండి నెక్స్ట్ డే అంతా కూడా తింటా ఉంటారు అనమాట. ఇదొకటి. లేదంటే ఒక 7 days లో 5 days వచ్చేసి నార్మల్ ఈటింగ్ ఉంటుంది, 2 days వచ్చేసి 25% కి వాళ్ళ క్యాలరీని తగ్గించేస్తూ ఉంటారు. వీటి కోసం నేను మీకు టైప్స్ అన్నిటికీ ఒక పర్టికులర్ వీడియో అయితే చేస్తాను, ఆల్రెడీ చేసే ఉన్నాను, బట్ అందులో అంత క్లియర్ డిస్క్రిప్షన్ అయితే నేను ఇవ్వలేదు. బట్ ఒక పర్టికులర్ వీడియోలో నేను మీకు కంప్లీట్ గా ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ అండి. ఇట్స్ వాట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వీ నీడ్ టు హ్యావ్. ఒకవేళ మనం తింటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మనం తినాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం బ్రేక్ చేసేటప్పుడు ఒక బనానా కానివ్వండి, లేదంటే ఒక యాపిల్ కానివ్వండి, ఈ రెండిట్లో ఏదైనా చాలా హెల్దీ అండి, బ్రేక్ చేయడానికి ప్రిఫర్ చేయండి. లేదంటే ఒక 4 సోక్డ్ ఆల్మండ్స్, నైట్ అంతా సోక్ చేసిన ఆల్మండ్స్ ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేయండి. ఈ 3 ఏంటంటే మీకు ఇన్సులిన్ ని ఎప్పుడు ఆఫ్ లో పెడుతుంది. ఇన్సులిన్ అంటే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎప్పుడు ఆఫ్ లో ఉండాలి. అది ఆన్ లో ఉండటం వల్ల ఏంటంటే మనం తినే ఫుడ్ కాస్త అది ఒక స్టోరేజ్ లో తయారైపోయి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇన్సులిన్ ని ఎప్పుడు ఆఫ్ చేయాలి అంటే దానికి ఒక పర్ఫెక్ట్ బ్రేకింగ్ ఫాస్ట్, అంటే ఎంతసేపు ఫాస్ట్ చేశాక ఒక ఫుడ్ తిని మనం మన బ్రేక్ఫాస్ట్ ని బ్రేక్ చేస్తున్నాము అంటే అది ఎంత మంచిగా ఉండాలో ఆలోచించండి. అది ఒక స్వీట్ తిన్నారనుకోండి, ఇన్సులిన్ ఒక్కసారి ఆన్ అయిపోతుంది బాడీలో. సో అదేంటంటే మీరు ఏ ఫుడ్ తిన్నా అది ఒక స్టోరేజ్ లో వెళ్ళిపోతుంది. సో సమ్ హెల్దీ ఫుడ్స్ మీరు ప్రిఫర్ చేయండి. నేను ఇవే అని చెప్పను, ఏ ఫ్రూట్ అయినా మీరు యూజ్ చేయొచ్చు, బట్ నేనైతే యూజువల్లీ బనానా, యాపిల్ అండ్ సోక్డ్ ఆల్మండ్స్ తింటాను. ఇవి తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ అనమాట. ఇవి తింటే చాలా మంచిది అని చెప్పి కూడా ప్రూవ్. మనం బనానా చాలా చీప్, మీ అందరికి తెలిసిందే. యాపిల్స్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు యూ కెన్ ఆల్సో ఈట్ బనానాస్. అండ్ ఎందుకు మా ఇంట్లో సోక్డ్ ఆల్మండ్స్ ఉన్నాయంటే ఒక 4 సోక్డ్ ఆల్మండ్స్ నైట్ సోక్ చేసేసుకొని మార్నింగ్ తినేసేయండి. నెక్స్ట్ మనం వీళ్ళు వచ్చేసి ఎటో చేసేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. అండ్ 5th క్వశ్చన్, ఫుడ్స్ టు అవాయిడ్. ఇది మోస్ట్ 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 వాంటెడ్ క్వశ్చన్ అండ్ మీరు కూడా చాలా సార్లు నన్ను అడిగారు. అంటే నా బ్లాగ్ ఫాలో అయ్యే వాళ్ళు ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు ప్రెసెంట్. అయితే 7-8 మెంబర్స్ కూడా అక్క ఏం తినాలి లేదంటే ఏం తినాలి రా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం అవాయిడ్ చేయాలి అని అడుగుతున్నారు చాలా మంది. నేను చెప్పేది, మీరు ఏ ప్రాబ్లంతో అన్నా ఉండండి, లేకపోతే ప్రాబ్లమే లేదనుకోండి మీ బాడీలో, కానీ ఆయిల్ కంటెంట్ చాలా వరకు తగ్గించాలి. ఆయిల్ అనేది చాలా అంత మంచి ఫ్యాట్ కాదు మన బాడీకి. అయితే మీరు ఫ్యాట్స్ తగ్గిపోతున్నాయి అనుకుంటే చాలా గుడ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, అవి మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఆయిల్ తగ్గించి జస్ట్ రీప్లేస్ ఇట్ విత్ సమ్ దేశీ గీ. ఇది నేను మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, దేశీ గీని రీప్లేస్ చేయండి అని చెప్పేసి మన ఆయిల్తో. లేదా ఆయిలే అలవాటు, మాకు గీ నచ్చదు పడదు అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా వేరుశనగ పల్లీల నూనె అంటారు కదా, అది లావు చేస్తుందని అందరూ అంటారు, కానీ నథింగ్ అండి. మనకి నేచర్ నుంచి ఏది వచ్చినా కూడా అన్ని గుడ్ ఫ్యాట్స్ ఇస్తాయి కానీ బ్యాడ్ ఫ్యాట్స్ ఏవి ఇవ్వవు. మనం రిఫైండ్ చేసి యూజ్ చేసుకునేవన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. హ్యాపీగా మీరు అది యూజ్ చేయొచ్చు. అండ్ షుగర్ లెవెల్స్, ఎస్ నేను మీకు చాలా, మీరు బ్లాగ్స్ ఫాలో అవుతుంటే చెప్తూనే ఉంటాను, ప్లీజ్ 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 అసలు స్వీట్స్ కానివ్వండి, షుగర్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, ఇట్ మే బి ఎనీథింగ్ విచ్ కంటైన్ షుగర్, అది మాత్రం అవాయిడ్ చేసేయండి. అండ్ ఎప్పుడైనా షుగర్ తినాలి అని ఉంటుంది క్రేవింగ్స్, నాకు కూడా చాలా ఇష్టం. నేను ఏం చేస్తా అంటే డార్క్ చాక్లెట్ ఉంటుంది అమూల్ వాళ్ళది, అది కొంచెం పర్వాలేదు, యూ కెన్ హ్యావ్ ఇట్. లేదంటే యూ కెన్ గో విత్ సమ్ జాగరీ, బ్రౌన్ జాగరీ చాలా మంచిది. లేదంటే బ్రౌన్ షుగర్ యూ కెన్ ఆల్సో యూస్, అది కూడా హెల్త్ కి చాలా మంచిది. అండ్ ఒకసారి వెనకాతలు తిప్పి అది న్యాచురల్ కాదా ప్యాకెట్ వెనకాతలు చూసుకోండి, అది న్యాచురల్ అయితే మరీ మంచిది. అండ్ బ్రేకింగ్ ఆర్ ఫాస్ట్ విత్ అని చెప్పేసాను కదా. 6th క్వశ్చన్, మనం అసలు బ్రేక్ ఫాస్ట్ ని ఏ విధంగా దేంతో బ్రేక్ చేయాలి, యాపిల్ కానీ, బనానా కానీ, ఆల్మండ్స్ కానీ. అండ్ 7th వన్, ఫాస్టింగ్ రూల్స్. ఫాస్టింగ్ రూల్స్ ఏం లేవు, నేను 10కి స్టార్ట్ చేస్తాను యూజువల్లీ నా ఫాస్ట్ బ్రేక్ అనేది. ఒక బనానా లేదా యాపిల్ సంథింగ్ ఏదో ఒక తినేసి 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తా. అండ్ దాని అక్కడి నుంచి కూడా నేను
3 మీల్స్ కౌంట్ చేసుకుంటా. 3 మీల్స్ కూడా చాలా హెల్దీ మీల్స్ తీసుకుంటా. అండ్ ఎండింగ్ వచ్చేసి నేను ఏం చేస్తా అంటే 5 మాక్సిమం 5 కల్లా నా డిన్నర్ కంప్లీట్ అయ్యేలా చూసుకునేదాన్ని. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు అంతా 10 డేస్ నుంచి చీట్ డేలో అన్నాను, మంచిగా వెయిట్ అయితే గెయిన్ అయిపోయాను. ఈ వెయిట్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి నేను మీకు ఇప్పుడు ప్రూవ్ చేసి చూపించే అవకాశం నాకు దక్కింది. తప్పకుండా రేపటి నుంచి ప్రతి వ్లాగ్ లో నా ఫొటోస్ పెడుతూనే వస్తాను. నేను ఎలా తగ్గాను, ఎంత తగ్గుతున్నాను అనేది చెక్ చేస్తూ ఉండండి. టైం పీరియడ్ అసలు ఎంత వరకు చేయాలి ఈ ఫాస్టింగ్ అనేది. యాక్చువల్లీ ఇది ఒక ఫాస్టింగ్ అంటే మీరు ఏమనుకుంటారంటే లైఫ్ స్టైల్ చేంజ్ అనటం ఇది కరెక్ట్. ఎందుకంటే ఇది కరెక్ట్ పద్ధతి అండి. దీనివల్ల మీ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో అన్ని పార్ట్స్ కూడా మంచిగా వర్క్ అవుతాయి అన్నమాట. ఎక్కడ బ్రేక్ డౌన్ లేకుండా, ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఉండవు, ఫ్యాట్ కంట్రోల్ ప్రాబ్లం ఉండదు, హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కంట్రోల్ అయ్యే అవకాశం కేవలం దీనిలో ఉంది. అయితే ఇది మధ్యలో రాలేదు, ఫస్ట్ నుంచి వస్తోంది. కానీ మన దీన్ని అవగాహన దీని మీద అవగాహన ఎవరికీ లేదు. అండ్ ఇది తీసుకొచ్చి బయటికి చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. బట్ ఇది మునులు, మీకు తెలిసే ఉంటుంది, ఋషులు మునులు వాళ్ళంతా కూడా చేసే ప్రాసెస్ ఇదే. కాకపోతే వాళ్ళు వేరే తెలుగు పదంలో ఇంకేదో అనేవాళ్ళు. మనకి ఇప్పుడు అది కొత్తగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని మనం ఇంగ్లీష్ లో చెప్పుకుంటున్నాం. విచ్ టైప్ ఈస్ బెటర్ ఫర్ అస్? మన బాడీకి, మన ఉన్న కండిషన్స్ కి మనకి ఏ టైప్ బెటర్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. జస్ట్ మీరు టెస్ట్ చేసుకోండి మీ బాడీ మీద. మీకు ఎంతసేపు అయితే ఉండగలుగుతున్నారు, ఎంతసేపు ఉండలేకపోతున్నారు, ఇలా టెస్ట్ చేసుకుంటే మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీరే చేసేసుకోవచ్చు హ్యాపీగా. మీ బాడీకి మీరు డ్యూరేషన్ సెట్ చేసుకోండి. ఈ మెథడ్స్ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఐడెంటిఫైయింగ్ బెస్ట్ టైప్. మన బాడీకి ఒక పర్టికులర్ టైప్ ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి నేను మీకు చెప్పాను కదా. ఏ ఇష్యూస్ లేని వాళ్ళు అయితే ఏ టైప్ అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం పర్టికులర్లీ మీరు 16:8 నుంచి స్టార్ట్ చేయడమే బెటర్. ఎందుకంటే మన బాడీ అలవాటు పడకపోతే సడన్ గా ఒక దానికి వెళ్ళిపోతే కాన్స్టిపేషన్, డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ కొత్తగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అంటే వీళ్ళకి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చేయదు. అంటే మనం ఎక్కువ మీల్స్ తీసుకోవటం వల్ల మనకి పొట్ట అనేది ఫుల్ అయిపోతుంటాం. ఇప్పుడు ఒకేసారి ఆపేయటం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం బాడీ లోపల ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నేను ఒకటే చెప్తాను. సో నా 10 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేస్తాను. మీరు మీ బాడీని ఎంత హైడ్రేషన్ చేసుకుంటే ఫాస్టింగ్ టైంలో అంత హెల్దీగా మీరు ఉంటారు. అయితే అవి ఏం తీసుకోవాలి అంటే వాటర్, ప్లెయిన్ వాటర్ కానివ్వండి, లేదంటే హాట్ వాటర్. ఎటువంటి పరిస్థితుల్లో కోల్డ్ వాటర్ మాత్రం వెళ్ళొద్దు. మీరు ఎన్ని చేసినా ఇవన్నీ వాడేస్తే మాత్రం ప్రయోజనం మాత్రం శూన్యం. అది ఒకటి చెప్తాను. అండ్ 0 క్యాలరీస్ డ్రింక్స్ చెప్తున్నాను నేను, వినండి. మీరు జింజర్ టీ తాగొచ్చు, గార్లిక్ టీ తాగొచ్చు, ప్లెయిన్ సోడా చెప్పాను కదా, అది కిన్లీ, లెహర్ చాలా ఏవేవో ఉన్నాయి, అది కూడా యూజ్ చేయొచ్చు. అవన్నీ కూడా 0 క్యాలరీ డ్రింక్స్. జస్ట్ వాటర్ కి సోడా యాడ్ చేస్తారు. అదేంటంటే మనకి పొట్ట అనేది ఉబ్బరంగా ఉంటే అది తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ 1 to 2 గ్లాసెస్ కన్నా ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. ఇది మెన్షన్. వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్. గ్రీన్ టీ అండి, గ్రీన్ టీని మీరు ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ ఫ్యాట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే ఆడుతూ పాడుతూ 4-5 సార్లు తాగేస్తా ఉంటాను. మీరు మీ బాడీకి తగ్గ అలవాటు లేదు అనుకుంటే అలవాటు చేసుకుంటూ తాగండి. గ్రీన్ టీ అనగానే పాలు, లెమన్, హనీ ఇవన్నీ వద్దు. జస్ట్ హాట్ వాటర్ లో ఒక టీ బ్యాగ్ వేసేసుకోండి. లేదు మీరు లీవ్స్ ఉన్నాయి అంటే బాగా హాట్ చేసిన దాంట్లో దించేస్తున్నాం మనం 1 minute ముందు వేసేసి ఒక 2-3 అలా పొంగి ఉర్లాక తీసేయచ్చు. సో ఇది అండి బ్లాగ్. ఐ థింక్ మీ అందరికి ఇది నచ్చే ఉంటుంది. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని నోటిఫై చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. అండ్ అసలు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఉందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకా ఎటువంటి వీడియోస్ నేను చేయాలి, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దీని కింద నాకు చెప్తూ ఉండండి. నేను ప్రతి డే కూడా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ ఉంటాను. నేను రేపటి నుంచి నేను మీకు ప్రామిస్ చేశాను కదా, నేను ఇంటర్మీడియట్ లోకి వెళ్ళిపోతున్నాను రేపటి నుంచి. ఇప్పుడైతే కొంచెం మంచిగా వెయిట్ గెయిన్ అయ్యాను ఈ 10 days లో. సో ఆ వెయిట్ లాస్ అనేది నేను మీకు ప్రూవ్ చేసి డైలీ వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో దట్ మీకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.